ప్రభు శిష్యులు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత 12 మంది శిష్యులు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేశారు, సేవ చేశారు. ఆ క్రమంలో భారతదేశానికి మొదటి శతాబ్దంలో మరి తోమా గారు ప్రియులారా భారతదేశానికి రావడం జరిగింది. ఎప్పుడు వచ్చాడంటే నోట్ చేసుకో, 0052 అనే సంవత్సరంలో వచ్చాడు. క్రీస్తు శకము 52వ సంవత్సరంలో, అంటే క్రీస్తు శకం 33లో ప్రభు చనిపోయాడు అని అనుకుంటే 52లో అంటే ప్రభు చనిపోయిన కొన్ని సంవత్సరాలకు తోమా గారు ఇండియాకు వచ్చారు. ఆయన భారతదేశంలో అద్భుతమైనటువంటి సేవా పరిచర్యలు ఆయన జరిగించారు. ప్రియులారా, క్రీస్తు శకం 72వ సంవత్సరంలో ఆయన్ని భారతదేశంలో హత్య చేశారు. జూలై 3వ తేదీన తోమా గారిని చంపేశారు. ఆయన సమాధి ఇండియాలో ఉంది. నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ చాలా పిక్చర్స్లో చూశాను. సో మనకి దగ్గరలోనే ఉంది ఆయన సమాధి. ప్రభు శిష్యుడు ఈ దేశానికి 52వ సంవత్సరంలో స్వార్థను మోసుకొచ్చాడు. అప్పటికి అమెరికా అనే దేశం ఏర్పడలేదు. ఎస్ ప్రియులారా, అప్పటికి కొన్ని దేశాల్లో అసలు క్రీస్తు అంటే ఏంటో తెలీదు. వాళ్ళకి ఎప్పుడో సువార్త వెళ్ళింది, మనకు ముందు వచ్చింది. అర్థమైందా? సో ఆయన దేవుని కొరకు చనిపోయినటువంటి మొట్టమొదటి హతసాక్షి. భారత ప్రభుత్వం ఆయన్ని గుర్తించింది. ఎవడు గుర్తించకపోయినా పర్వాలా, గవర్నమెంట్ గుర్తించింది. గుర్తించి గొప్ప గొప్ప వారికి, ఒక గాంధీ గారు, మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా ఉత్తరాలు రాసి స్టాంపులు అంటిస్తే ఆ స్టాంపు మీద గాంధీ తాత బొమ్మ ఉండేది. అప్పుడు రూపాయి కాగితాల మీద గాంధీ బొమ్మ ఉండేది కాదు, మీకు తెలుసా? 100 రూపాయల కాగితం మీద, 10 రూపాయల కాగితం మీద గాంధీ బొమ్మలు ఏమి లేవు మా చిన్నప్పుడు. ఆ బొమ్మలు వేరయ్యి. సో ఇప్పుడు అన్ని గాంధీ బొమ్మలు అయినాయి. ఆ రోజుల్లో మరి పావలా స్టాంప్ అంటే గాంధీ గారు స్టాంపు. నేను ఎందుకు చెప్తున్నా అంటే తోమా గారి పేరు మీద కూడా స్టాంప్ ఉంది. ఒకసారి నీకు పంపాను, పెట్టినాను, అది చూడండి, ఆ టీవీలో చూపిస్తున్నారు. అది ఎంత? 0.15 పైసలు, 15 పైసా స్టాంపు. నేను ఇందాక పావలా స్టాంప్ చెప్పాను కదా. సో కవర్ బరువును బట్టి స్టాంపులు అంటించేవాళ్ళం అనమాట. ఇప్పుడు అన్నీ పోయినాయిలే. సో చూడండి ఎంత గౌరవం భారత గవర్నమెంటు తోమా గారికి ఇచ్చింది. ఆయన ఒరిజినల్ తోమా. సో ఇది ఎక్కడన్నా దొరుకుద్ది. ఇది మనం సృష్టించింది ఏం కాదు, క్రియేషన్ కాదు, ఇది దేవుని బిడ్డ. ఆయనకు అంత ఘనత, అంత ఇశ్రాయేలు దేశము నుండి స్వార్థ ఇక్కడికి వచ్చింది మనకి. సో ఇవాళ మన భారత ప్రభుత్వం ఆయన సేవను గుర్తించి ఈ జూలై 3వ తేదీన ఒక పేరు పెట్టారండి దానికి. ఆ పేరు ఏంటంటే ఇండియన్ క్రిస్టియన్ డే. అన్నిటికీ డే, మదర్ డే, ఫాదర్ డే మనం చూస్తాం కదా. అలాగే క్రైస్తవులకు కూడా ఒక దినం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అది ఈ దినం అన్నమాట. దీన్ని భారతీయ క్రైస్తవ దినోత్సవము అంటారు. అంటే ఇండియన్ క్రిస్టియన్ డే. ప్రియులారా, సో ఇలాంటి ప్రత్యేక దినాన్న మనందరం దేవుని మందిరంలో కూడుకొని ప్రార్థన చేయొచ్చు ఉన్న ఈ సందర్భంలో మరి ఒక మోషేను ఐగుప్తుకు పంపినట్లు ఒక తోమాను మన ఇండియాకు దేవుడు పంపించాడు. మనం క్రైస్తవులం అయ్యాము అంటే అది తోమా గారి చలవ అన్నమాట, తోమా గారి ప్రయాస అన్నమాట. ఒక జోక్ ఉంటుంది. ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క ప్రాంతానికి పోయారు. మార్కు గారు ఈజిప్ట్కి వెళ్ళాడు, పక్కనే కదా. ఈజిప్ట్లో ఆయన్ని చంపేశారు, అందరం చంపేశారులే, ఆయన సమాధి అక్కడ ఉంది. తోమా గారు ఇక్కడ. తోమా గారు పడవెక్కి అంటే వాడెక్కి సముద్ర మార్గంలో వచ్చినప్పుడు మరి ఆ రోజుల్లో మార్గాలు లేవు. ఇంకొకటి ఎవడు అంటాడు, అప్పటికి ఇండియాను కనుగొన్నారా అంటాడు.
అఫీషియల్గా కొనుక్కోకపోయినా వర్తక ఇవి జరుగుతూ ఉండేవి. దేవుని బిడ్డ మరి ఇండియాకు చేరుకున్నాడు. ఇండియాలో ఎక్కడ చేరుకున్నాడు? ఆయన కేరళ రాష్ట్రాన్ని చేరుకున్నాడు. అందుకనే కేరళలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉంటారు. ఆ వాళ్ళల్లో ఎక్కువ మంది పెట్టుకునే పేరు థామస్ అని పెట్టుకుంటారు. ఎందుకు థామస్? ఈ తోమా మావోడు మా దగ్గరకు వచ్చాడు. సో ఆయన ఉండగా అక్కడ ఒక దేవాలయాన్ని కూడా కట్టడం జరిగింది. ప్రియులారా, దేవుడు అటువంటి దైవజనుడిని మన దేశానికి మన ప్రాంతానికి పంపినందుకు మనం ధన్యులము. సరే, ఆ పరలోకం వెళ్ళాక తోమా గారిని ఎలాగూ మనం కలుసుకుంటాం. దేవునికి మహిమ. ఆయన కొన్ని డౌట్లు అడిగినప్పటికీ కూడా ఆయన అద్భుతమైన సేవ చేశాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. భారతీయ క్రైస్తవ దినోత్సవ శుభములు ప్రభువు మనందరికీ నిండుగా ప్రసాదించును గాక. ఆమేన్.